కేసీఆర్ కు నోటీసులు రాజకీయ కక్ష సాధింపే పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే యత్నం కాంగ్రెస్ బీజేపీ కూటమి పన్నిన కుట్రలో భాగం కోర్టులు ప్రశ్నిస్తున్న రేవంత్ సర్కార్ రాద్ధాంతం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శనాస్త్రాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. తంటలేవనుడు గిచితలేస్తాడా మేడం? వాళ్ళు సుప్రీంకోర్టు ధర్మాసనము చెప్తే సప్పుడు చేస్తలేరు, గింత కూడా మాట్లాడతలేరు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టు ధర్మాసనమే మొట్టికాయలేసినంత పనిచేస్తా ఉన్నది. అయినప్పుడు కూడా సప్పుడు చేసిన పాపాన పోతలేరు, సప్పుడు చేస్తలేరు, కనీసం మాట్లాడిన పాపాన పోతలేరు. వాళ్ళకి ఏమున్నది వాళ్ళ మనసులల్లా మొత్తం ఏమున్నదంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉట్టిదే, అది దాంతో ప్రయోజనం లేదు, ఒక ఎకరా కూడా నీళ్లు వారనియద్దు అని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు ఎండబెట్టిండ్రు. ఇప్పుడు చూస్తలేమా తాగునీటి సమస్యలు చూస్తున్నాం, సాగునీటి సమస్యలు చూస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఎడారి లెక్క మార్చేసి ఇక తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కట్టాలి, మేము కట్టాలంటే మేమే అధికారంలో ఉండాలి. కేసీఆర్ ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు ఖరాబ్ చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రయోజనం లేకుండా చేసిండు, కాబట్టి తుమ్మిడిహట్టు ప్రాజెక్టు మేమే కట్టాలి, దానికి 5 ఏళ్ళు పడుతుంది, 6 ఏళ్ళు పడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలంటే మరి అన్నారం సుందిల బరాజులను కూడా ఎగురగొట్టే ప్రయత్నం చేస్తుండ్రో ఏమో. ఆయన మొన్న మాట్లాడిన ముచ్చట్లలో కూడా ఆ మేడిగడ్డ బరాజును రిపేర్ చేస్తామనే అంశం లేకనే పోయే దాంట్లో.